హజరత్ బాబు గారు, బలరామయ్య నాయుడు గారు, షరీఫ్ గారు అందరూ ముందుకొచ్చి శ్రీమతి నెడిగుంట అరుణ గారిని దయచేసి మీరందరూ సన్మానించవలసిందిగా కోరుచున్నాం మీ చప్పట్ల మధ్య. అదేవిధంగా మెమెంటో మన ప్రదీప్ గారు, ది డైనమిక్ హీరో ప్రదీప్ గారు మెమెంటో అందజేస్తున్నారు. మిత్రుడు సార్ దూరంగా రండి. ఎక్సలెంట్. అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాం మిత్రులారా. Congratulations, madam. Nedigunta Aruna garu, congratulations. I welcome you here onto the dais with great felicitation of the AVK Foundation and the Keta Memorial Trust. Yeah, very great. A great woman has come here. ఇప్పుడు మన అరుణ గారిని సన్మానం చేయడం జరిగింది. వారికి అవార్డు కూడా ఇవ్వడం బహుకరించడం జరిగింది. అవార్డు వచ్చి సేవారత్న అవార్డు మన వీరిచెట్టి హజరత్ బాబు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. వారు గత 25 సంవత్సరాల నుండి కళారంగంలో పుట్టి కళాకారులను అభిమానిస్తూ కళాసేవ చేస్తూ కళాకారులంటే అమిత ప్రేమాభిమానం చూపిస్తున్నటువంటి మురళీకృష్ణ 70 ఎండి గారు వారు. ఈ సందర్భంగా మనం ఇద్దరు అనుకో తప్పదు, గ్రోసు గోపాలని కూడా అనుకోవాలి మనం. అదేవిధంగా భయ్యా శ్రీనివాసులు గారి తండ్రి గారైన భయ్యా వెంకటరమణయ్య గారిని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాల్లో ఉన్న వ్యాపార వృత్తిని స్వీకరించిన దాంట్లో వచ్చిన ఆదాయం నుంచి కొంత పేదలకు, కళాకారులకు, ఇంకా ఇతరులకు సాయం చేస్తే బాగుంటుందనే భావన వాళ్ళు విమిడిపోయింది. అందుకే హజరత్ బాబు గారు అంటారు, మన పుట్టక మంచి పుట్టక కావాలి. మనం చనిపోయినా మనం ఎన్ని సంవత్సరాలు జీవించామో అన్ని సంవత్సరాలు చనిపోయినా మన గురించి అనుకోవాలి. అంటే ఏం చేయాలి? మనం మంచి పనులు చేయాలి అనే భావంతో ఉన్నటువంటి వ్యక్తి మా హజరత్ బాబు గారు. ఇక ప్రదీప్ గారి గురించి చెప్పాల్సి వస్తే వారు ఎంతసేపు కళారంగం 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 కళారంగం. అసలు ఆయన కనబడి రోజే లేదు. ఈ రోజున ఎక్కడ పడినా కళాకారులతో ఉంటాడు. ఎప్పుడు పడినా ఏ కార్యక్రమంలో పడినా మన ప్రదీప్ గారు ఉంటున్నారు. ప్రదీప్ గారు కళాకారుల కోసం ఈ మధ్యాహ్నం పుట్టాడా అనిపిస్తుంది మనకి. అటువంటి వ్యక్తులు ఈరోజు వేదికపైకి వచ్చారు. చూడండి, చిరునవ్వు నవ్వుతున్నటువంటి మా రియాజ్ బాషా గారు. ఎన్ని ప్రోగ్రాలుగా నువ్వు పిలిచేది, నీకు పని పాట లేదా అనే ఆలోచన లేదు ఆయనకి. అన్ను ఎందుకంటే అన్న నేను విన్నాను, ఆయనకు తెలుసు. అటువంటి వ్యక్తులు ఈరోజు కళాసేవ చేసి ఇక మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు అయితే చెప్పాల్సి వస్తే నేను ఎన్నిసార్లు పోయినా వాళ్ళ ఇంటికి తెలియదు. పోయినప్పుడల్లా 2000 3000 ఇస్తానన్నాడు పాపం. నీకు బుద్ధి ఉందా?
అంటాడని కూడా నా భయం. అండు బాబు, ఎందుకంటే నేను చేసే కార్యక్రమాలు చూస్తున్నా కాబట్టి నేను ఎంత దండుతున్నానో తెలుసు. నేను దండేది 50% అయితే 50% నేను సొంత డబ్బులు పెట్టి చేస్తుంటాను. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను 15,000 రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 35,000 రూపాయలు ఖర్చు పెట్టాను. గురుగారు, రేపు ఎప్పుడైనా మీరు నా గురించి నేను ఇచ్చిన డబ్బులు ఏందని ఇక్కడ ఏ వ్యక్తి అయినా నన్ను కామెంట్ చేయొచ్చు, అడగచ్చు కూడా. మీకు లెక్కలు చెప్తా. ఎందుకంటే కళాసేవ అంత పవిత్రమైంది. బెట్టు రామచంద్ర ప్రసాద్ గారు ఆయన అసలు వస్తాడో పైకి ఎక్కడో నాకు ఎక్కలేని బాధ. అబ్బా, రామచంద్ర ప్రసాద్ గారు ఎందుకు డబ్బులు తీసుకున్నానే నా బదులు చంపేస్తుంది. కానీ సారు నేను రాలేను 3 రోజులు అంటుంటే ఏం చేసేది. సార్ మీరు ఒక మారు అభినందన తెలుపుకుంటున్నాను. ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే మాత్రం నన్ను కొట్టకాకండి, తిట్టకాకండి, దయవుంచి ప్లీజ్. మీలాంటి వాళ్ళు 2-3 ఉండబట్టి కొత్త డబ్బులు నేను వేసుకొని కార్యక్రమాలు చేస్తున్నా. నేను అనుకుంటే ప్రతి ఒక్కరికాడ పోయి డబ్బులు దండగలను. నాకు అంత ఓపిక లేదు, అంత డబ్బు నాకు అవసరం లేదు. సుబ్బారావు గారు, ఇప్పుడు వెంటనే ముందుగా అదత్ బాబు గారు 2 మాటలు మాట్లాడమాట కాదు, దీనికి ముందుగా హలో 2 మాటలు సార్. సుబ్బారావు గారు, బలరామ నాయుడు గారు మాట్లాడిన తర్వాత మేడం గారు మాట్లాడారు. సుబ్బారావు గారు, జ్యోతి ప్రజ్వలన కానిచ్చిన లేదు. తర్వాత హజరత్ బాబు గారు సార్ ఎవరో ఒకరు మాట్లాడండి సార్ ప్లీజ్. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న సంగీత సాహిత్య అభిమానులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు మంచి కార్యక్రమాన్ని సుబ్బారావు గారు పాటలతో కానీ డ్యాన్సులతో కానీ అందరి కళాకారులందరినీ కూడా ఒక అవకాశం కల్పించారు. ఈరోజు ఏవికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో, కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిడిగుంట అరుణ గారికి దిశ చైర్పర్సన్ ఆమె ఒక గుర్తింపు సేవా కార్యక్రమాలుగా భావించి ఆమెకి ఈరోజు సేవారత్న మరియు సన్మాన కార్యక్రమాన్ని తలపెట్టాడు. నెలకి 1-2 కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా చేస్తుంటాడు. 10 మందికి ఈ స్టేజి మీద అవకాశాన్ని, పాటలు పాడేదానికి కానీ డ్యాన్సులు వాళ్ళు నేర్చుకున్న విద్యను ప్రదర్శించేదానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంటాడు. అటువంటి కేతా సుబ్బారావు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, అందరికీ ఉపయోగపడాలని ఈరోజు మేడం గారికి గుర్తించి ఆమె చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఒకరికి ఉపయోగపడే విధంగా కానీ గుర్తించి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం మేడంకి చేయడం జరిగింది. ధన్యవాదాలు. చివరిగా నిడిగుంట అరుణ గారు చివరిలో మాట్లాడతారు. ఈలోపు హజరత్ బాబు గారు. కంగ్రాచులేషన్ ఇవ్వండి సార్. సరే, తదుపరి అరుణ గారు మాట్లాడతారు. స్పందన ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి నేను ముందుగా రాలేకపోయానని చెప్పేసి చాలా బాధపడుతున్నాను. చాలా ప్రోగ్రామ్స్ కూడా నేను తొందరగానే అటెండ్ అయ్యేదాన్ని. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను లేట్గా రావాల్సి వచ్చింది. చాలా కూడా అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా నేను ఈ ప్రోగ్రాంలో మిస్ అయిపోయాను. లాస్ట్లో నేను చూసినటువంటి ఆ చిన్న పాప డ్యాన్స్ చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నన్ను సన్మానించారు. వాళ్ళకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏవికే ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇంత ఈ సన్మానానికి నాకెందుకులే ప్రదీప్ గారు ఇవన్నీ అని చెప్పేసి నేను అనడం జరిగింది. కానీ ప్రదీప్ గారు మాత్రం లేదు మేడం మీరు రావాల్సిందే నన్ను పట్టుబట్టి నన్ను రప్పించారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రదీప్ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ యూ సో మచ్. అట్లాగే నేను చేసిన సేవా కార్యక్రమాలన్నిటి కూడా నా పార్టీ కార్యక్రమాలు అయ్యొచ్చు, దిశ కార్యక్రమాలు అవ్వచ్చు, నేను చేసే స్టేషన్లో కౌన్సిలింగ్స్ అవి ఉండొచ్చు, నేను చేసిన పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఒక కారుకి 4 చక్రాలు ఎలా అయితే ఉంటాయో అలాగా నేను ఒక చక్రం మాత్రమే. నా కొరవ 3 చక్రాలు నాతోటే ఉండేవాళ్ళు, నా ప్రమీల, కరుణ, అట్లాగే సరితక్క. అందుకని నా దక్కిన ఈ సన్మానం కూడా నేను వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మ బలరామ నాయుడు గురించి కూడా ఒక మాట చెప్పడం ధర్మం. ఆయన పేరు బలరామ నాయుడు, కానీ ఆయనకి బిరుదు ఒకటి ఉంది, చాక్లెట్ బలరామ నాయుడు. ప్రతిరోజు వచ్చాడంటే ఈ జోబిలో చాక్లెట్లు, ఈ జోబిలో చాక్లెట్. ఈరోజు మాత్రం ఆయన మీద నేను కోపడుతున్నాను. నాకేమోలా మీరు ఏం సార్
నా మావులేది వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికీ మెమోంటోలు బౌకరి సార్, షఫీ గారు రండి సార్. చాక్లెట్ సార్, బాకీ సార్. చాక్లెట్ రమ్మా అయ్యా, మీరు వెళ్తే వాళ్ళందరికీ బాబు ఫోటో అడ్డం తీయాలి ఎప్పుడైనా, ప్రింట్ వేసుకోవడానికి బాగుంటుంది. చాలా ఫ్యామిలీ చప్పట్లు కొట్టండి సార్. సార్ కైండ్లీ డిస్ట్రిబ్యూట్ ది మెమోంటోస్ టు ప్లీజ్ టేక్ ఏ ఫోటోగ్రాఫ్. ఇప్పుడు ప్రదీప్ గారు ఈరోజు మీ పేరు శ్రీమతి నీడిగుంట అరుణ గారికి సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. మీరు రేపటి నుంచి మీరు మా తల్లి సేవారత్న అవార్డు అని ప్రచురించకపోతే బాగుంటుందమ్మా దైవం. ఎందుకంటే ఎంత శ్రమపడ్డారు మీకోసం. ప్రతిభ గారు లాంటి వ్యక్తి ఉండబట్టే కళారంగం ఉంది. అబ్బా వెరీ గుడ్. మీరు ఒక్క నిమిషం మాట్లాడాలా ప్లీజ్. ఏవికే ఫౌండేషన్ కేతా సుబ్బారావు గారు ఈరోజు ఓటు విలువ తెలుసుకో అనే ప్రోగ్రాంలో మన ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు తెలుపుతున్నా. ఈరోజు అరుణ గారికి ఈరోజు సన్మానం జరిపించుకోవడం ఏవికే ఫౌండేషన్ ద్వారా ఎంతో ఆనందకరం. ఇలాంటి సన్మానాలు ఇంకా ఎంతోమందిని గుర్తించి చేయాలని కోరుతూ ఏవికే ఫౌండేషన్ కేతా సుబ్బారావు ఇంకా ముందుకెళ్ళాలని కోరుతూ నాకు ఈ అవకాశం వచ్చిన కేతా సుబ్బారావు గారికి, ఏవికే ఫౌండేషన్ గారికి మనస్ఫూర్తి. తర్వాత పాటలు ఉన్నాయి, దయచేసి ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్. మంచి పాటలు ఉన్నాయి, కైండ్లీ. ఇప్పుడు మీరు మంచి సందేశం ఏమైనా ఇస్తారా? ఇప్పుడు మీ అవార్డు చెప్పండి ఒక్కసారి ప్లీజ్. మీకు ఇచ్చిన అవార్డు, అది ప్రదీప్ గారు ఇచ్చిన అవార్డు ఒక్కసారి చెప్పమ్మా. ఏమనుకో ప్లీజ్, మీరు మా కూతురు సైజు ఉన్నారు కాబట్టి అంటున్నా. అట్లాగే నాకు వచ్చిన అవార్డు ప్రదీప్ గారు సేవారత్న అవార్డు మరియు ఘన సన్మానం చేసినటువంటి అందరికీ, పెద్దలందరికీ మరియు స్పెషల్ థ్యాంక్స్ ప్రదీప్ గారికి. యా సూపర్. ఇప్పుడు వెంటనే పాట కచేరి అద్భుతమైన మీరు పాటలన్నీ వినవచ్చు, మన వాళ్ళంతా పాడవచ్చు. ఓకే వెరీ గుడ్ అమ్మా.